కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. బాలికను నమ్మించి గ్రానైట్ క్వారీకి ఇద్దరు యువకులు తీసుకెళ్లారు. అక్కడే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను నిందితులు ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోను మరొకరికి పంపించారు. సోషల్ మీడియాలోనూ వీడియో వైరల్గా మారింది. దీంతో పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. నిందితులను పోలీసులు రిమాండ్కి తరలించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బాలికను నమ్మించి గ్రానైట్ క్వారీకి ఇద్దరు యువకులు తీసుకెళ్లారు. అక్కడే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను నిందితులు ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోను మరొకరికి పంపించారు. సోషల్ మీడియాలోనూ వీడియో వైరల్గా మారింది. దీంతో పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై పోక్సో కేసు కింద కేసు నమోదైంది. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రవి, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. తమ స్నేహాన్ని నమ్మిన ఒక బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఆ బాధిత బాలికతో పాటు ముగ్గురు ఒకే ప్రాంతానికి చెందిన వారు కాగా చిన్నప్పటి నుంచి పరిచయంతో వీరందరూ స్నేహితులుగా ఉండేవారు. ఆ పరిచయాన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు బాలికను ఓ నిర్మానుష ప్రాంతానికి, అంటే ఆ ప్రాంతంలో ఉన్న దగ్గరలో ఒక గ్రానైట్ క్వారీలోకి తీసుకెళ్లి అయితే అఘాయిత్యానికి అయితే పాల్పడ్డారని అయితే తెలుస్తోంది. అంతేకాకుండా ఈ దారుణాన్ని సెల్ ఫోన్ లో కూడా చిత్రీకరించి ఆ వీడియోను ఇతరులకు షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా కావడంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా అయితే కలకలం రేగిందైతే చెప్పవచ్చు. వీడియో బయటపడడంతో ఇటు బాధితురాలి బంధువులు, ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అంతేకాకుండా వారు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని కూడా ఆ పోక్సో యాక్ట్ చట్టం కింద రిమాండ్ కి అయితే తరలించారు. మొత్తానికి ఈ ఘటనతో అయితే స్థానికంగా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుంది. ఆ చిన్నారి భద్రతపై తల్లిదండ్రులు, గ్రామస్తులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.